కేసీఆర్ దత్తత గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకం అమలు, వాసాల మరిలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి. జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన చెల్లుళ్లు షర్మిల. బెట్టింగ్లకు పాల్పడిన వారికి విగ్రహాలు కట్టడమేమిటని మండిపాటు. కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను బతికించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపాటు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో మంత్రి లోకేష్ భేటీ. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు చెబుతోందన్న సీఎం రేవంత్. తమ ప్రాజెక్టులకు ఎన్ఓసీ ఇస్తే ఏపీకి ఎలాంటి అభ్యంతరం చెప్పబోమన్న సీఎం. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవకుండా ఆంక్షలు పెట్టడం ఏంటి అని ప్రశ్న. జగన్ టూర్లో అత్యుత్సాహం. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అంపటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదటి లబ్ధిదారుగా ఎంపికైన ఆగవ్వ అనే మహిళకు ఇంటి స్థలం పట్టాతో పాటు ₹1,00,000 చెక్కును అందజేశారు. పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. ఏ ప్రభుత్వం 20 సంవత్సరాల కంటే ఇదే ఇంట్లో ఉంటున్నాం మేము. కానీ ఏ ప్రభుత్వం కానీ మాకు ఇల్లు అనేది రాలేదు. మొన్న ఈ మధ్యన మా నాన్నగారు చనిపోయారు. చనిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఒకటే అయింది. వచ్చిన తర్వాత మాకు ఇల్లు లేదని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం దయానంద రామయ్య గారు గుర్తించి ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము. అట్టా రామయ్య గారికి, మట్టా దయానంద్ గారికి, బట్టి విక్రమార్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరావు గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మా పేదల పెన్నిధి సీఎం రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. ఆయన గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండేలా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు శ్రీకారం చుట్టింది. 2024 మార్చి 11వ తేదీన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ఈ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద సొంత ఇంటి జాగా ఉన్న వారికి ₹5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 18 లక్షల దరఖాస్తులు స్వీకరించగా 16.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. 2.10 లక్షల మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశారు. మిగిలిన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అర్హుల ఎంపికలో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నారు. ఎలాంటి అవినీతి జరగకుండా అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే ఇంటిని మంజూరు చేస్తున్నారు. ఈ పథకం అమల్లో అవినీతిని నిరోధించేందుకు జియో ఫెన్సింగ్, ఏఐ లాంటి టెక్నాలజీని కూడా వాడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో జియో కోఆర్డినేట్లు, ఫోటోగ్రాఫ్స్ తో స్థలం వివరాలను నమోదు చేస్తున్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కర్మచారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 47,335 ఇళ్లు మంజూరు చేయగా వీటిలో 7,824 ఇళ్లు బేస్మెంట్ లెవెల్, 895 ఇళ్లు గోడల నిర్మాణం, 64 ఇళ్లు స్లాబ్ నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నిర్మాణాలకు 130 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 4 దశల్లో నిధులు విడుదల చేస్తున్నారు. బేస్మెంట్ లెవెల్ వరకు 1,00,000, లింటల్ లెవెల్ గోడలు పూర్తయితే 1,25,000, స్లాబ్ నిర్మాణం పూర్తయితే 1,75,000, పూర్తి నిర్మాణం తర్వాత మరొక ₹1,00,000 చెల్లిస్తున్నారు. రాబోయే 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చకచక అడుగులు వేసింది. 4 విడతల్లో అర్హులందరికీ ఇళ్లు ఇచ్చేందుకు పక్కాగా ఒక ప్రణాళికను తయారు చేసి ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ నిరుపేద కూడా నిలువ నీడ లేకుండా ఉండద్దనే సత్సంకల్పంతో అత్యంత చిత్తశుద్ధితో కాంగ్రెస్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుంది. ఎక్కడా ఎటువంటి అడ్డంకి లేకుండా ఈ స్కీమ్ విజయవంతమయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
తన సోదరుడు వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బెట్టింగ్లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు విగ్రహాలు కట్టడమేంటని ప్రశ్నించారు. జగన్ నిన్నటి పర్యటన కారణంగా 2 వ్యక్తులు చనిపోయారని, వీరి మరణాలకు కారణం ఎవరని ప్రశ్నించారు. బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ చేయాల్సింది బల ప్రదర్శనలు కాదని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు. జరుగుతుంది, ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫండ్ కి సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తుల ఆజమాయిషీని ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టాడు. సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ ను ఎవరైతే ఆ బాండ్స్ ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు స్వామి. మీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినానంటున్నా. మీ ప్రభుత్వ హయాంలో జరిగింది. మా ప్రభుత్వంలో నేను చేసినానన్నా. పక్క రాష్ట్రంలో జరిగింది సార్. దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేశారు. నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కానున్నా సార్. నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా, లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసినాను? పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు. ఎవరు చేసినారంట స్వామి? కేసీఆర్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్నమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షరీఫ్నమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఆయన చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం? పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఆయన చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషను, ఒక ఆడియో కాన్వర్జేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాప్. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని, ఆయన విశ్వసనీయతే ఒక పెద్ద ప్రశ్నార్థకమని సీఎం వ్యాఖ్యానించారు. అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా ఢిల్లీలో పని ఉందని చెప్పి కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను రహస్యంగా కలిశారని విమర్శించారు. బీఆర్ఎస్ ను బతికించేందుకే కిషన్ రెడ్డి నీళ్ల సెంటిమెంట్ ను ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీనే బిగ్ క్వశ్చన్. ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అఖిలపక్షాన్ని పిలిచి మీరు రాండి, మీరు సహకరించండి అంటే వీడికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు మంచిది. వేరే మీటింగ్లో ఉన్నాయన్నాడు. వేరే మీటింగ్లో ఉన్నాయన రేపు పొద్దుగాల మేము జలశక్తి మినిస్టర్ని కలిసి ఉంది, మాతో కలిసి అంటే ముందుగాలనే పోయి ఆయనకు వాళ్ళు ఏమొచ్చినా వాళ్ళకి ఏం మాట ఇయ్యకు, ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు కట్టం పోతే నా మంత్రి పదవి అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు, మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు. సింపుల్ ఫార్ములా. కేటీఆర్ గారు చెప్పుంటారు, అరే నువ్వు పోయి చెప్పిరాపో లేకపోతే లేదో పరిష్కరించేటట్టు ఉన్నారని. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి పోవడానికి 2 గంటలు ఫ్లైట్లో ఇక్కడికి రావచ్చు, 4 గంటలకు మీటింగ్ అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ 6 గంటలకు ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు.
ఇది చేయలే, పోనీ ఇవాళ బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటే జలశక్తి మంత్రిని కలవడానికి సమయం ఎట్లా దొరికింది? ఆయన ఈ మీటింగ్ ఎందుకు ఎగ్గొట్టిడు? నాకు వేరే మీటింగ్లు ఉన్నాయి ఢిల్లీలో, ప్రీఆక్యుపైడ్ బిజినెస్లో ఉన్నా నేను, ఐ కెనాట్ కమ్ అన్నాడు. ఓకే ఫైన్. కేంద్ర మంత్రి నిజంగానే ముందస్తుగా మేము 4 రోజుల ముందు చెప్పినాం, 4 నెలల ముందు చెప్పేది ఉండనేమో తెలియదు. వారు వేరే కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారంటే అర్థం చేసుకుంటా. మరి ఏ రకంగా జలశక్తి మినిస్టర్ దగ్గరికి పోయిండు, సమయం ఎట్లా తీసిండు? దీన్ని బట్టి ఆయన చిత్తశుద్ధి ఏంది? ఆయన పోయి లోపల సీక్రెట్గా ఏం చెప్పిండు ఎవరు చెప్పాలా? ఏం మాతో పాటు వస్తే ఆయన కిరీటం పోతుందా? ఏం పోతుంది? ఇప్పుడు మేము రేపు పొద్దున్నే వస్తున్నాం కదా, ఈ ఒక్క రాత్రే కదా, ఈ ఒక్క రాత్రినే మొత్తం కొంపలని కూలిపోతుండేనా? రేపు పొద్దుగాల మాతో పాటు వచ్చి కూర్చొని బలంగా బలగుద్ది కిషన్ రెడ్డి వాదించుంటే మేమే బయటకు వచ్చి అరే కిషన్ రెడ్డి గారు అద్భుతంగా తెలంగాణ కోసం కొట్లాడిన ఆయన మేమే చెప్తాం కదా. ఎందుకు మాకంటే ఒక రోజు ముందు పోయి సీక్రెట్ గా జలశక్తి మంత్రిని కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు? దీని రహస్యం ఏంది? దీన్ని బట్టి ఇప్పుడు హరీష్ ఏమో అబద్ధాలు చెప్తాడు, కిషన్ రెడ్డి ఏమో పరోక్షంగా సహకరిస్తాడు. పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళు అవయదానం చేసి వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ సాగు బతుకుల మధ్యలో ఉన్నారు. వాళ్ళని బతికించడానికి తెలంగాణ సెంటిమెంట్, నీళ్ళ సెంటిమెంట్, వాళ్ళ చేతి కాగితం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అవయదానం లేకపోతే వాళ్ళు 8 సీట్లు ఎన్నికలు వస్తాయి. ఆ అవధానం చేసి వాళ్ళని బతికించినందుకు ఆయన తిరిగి రుణం చెల్లించుకోవాలని ఈ నీళ్ళ సెంటిమెంట్ను రగల్చి వాళ్ళని బతికించాలనే ప్రయత్నం చేస్తుండు. కానీ నిజాలు అనేటివి ఉన్నాయి కదా, నిజాలు నిప్పులు లాంటివి. అందుకే ఇప్పుడు అన్ని తీసుకొచ్చి మీకు చూపించినాయి. మీటింగ్ మినిట్స్ కాదంటాడా? కాదని మనూరి కిషన్ రెడ్డి నీళ్ళ సెంటిమెంట్, వాళ్ళ చేతి కాగితం ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అవధానం లేకపోతే వాళ్ళు 8 సీట్లు ఎన్నికలు వస్తాయి. ఆ అవధానం చేసి వాళ్ళని బతికించినందుకు ఆయన తిరిగి రుణం చెల్లించుకోవాలని ఈ నీళ్ళ సెంటిమెంట్ను రగల్చి వాళ్ళని బతికించాలనే ప్రయత్నం చేస్తుండు. కానీ నిజాలు అనేటివి ఉన్నాయి కదా, నిజాలు నిప్పులు లాంటివి. అందుకే ఇప్పుడు అన్ని తీసుకొచ్చి మీకు చూపించినాయి. మీటింగ్ మినిట్స్ కాదంటాడా? కాదని మనూరి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో టోనీ బ్లెయిర్ ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ ను ఉపయోగించడానికి తమ సంస్థ అయిన టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్ కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ అన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి 2 ఉంటే 26,000, 3 ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి. 39,000 పడ్డాయి. 13,000 పడిందండి. థ్యాంక్ యూ సీఎం సార్. చంద్రబాబు నాయుడు సీఎం గారికి ధన్యవాదాలు. సీఎం గారికి ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారికి. లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము. 67 లక్షల మందికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం, ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణలోని పలు సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం నిరభ్యంతర పత్రాలు, ఎన్ఓసీలు జారీ చేస్తే ఏపీ ప్రాజెక్టులపై తాము కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు అందుకే నేను పక్కా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచన చేస్తున్నాను. కేంద్రంలో మీకు పలుకుబడి ఉండవచ్చు, మీరేం చెబితే మోదీ గారు అది వినవచ్చు. అలా అని ప్రాజెక్టులన్నిటికీ అనుమతి వస్తుందని అనుకుంటే అది భ్రమ. అలాంటి వాటికి అవకాశం లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నాయకులు మేము రోడ్డు మీద పడి ఆగి చేయదలుచుకోలే. ఎందుకంటే మేము బాధ్యతతో ఉన్నాం, బాధ్యతతో కూడుకున్న విధానాలని ఆచరించాలనుకున్నాం. అందుకే
ఈ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగిన ఎంబడే, చంద్రబాబు నాయుడు గారు అక్కడి శాసనసభలో మాట్లాడిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తర్వాత జలశక్తి మంత్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినాం. అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి వేరే సందర్భంలో కలిసినప్పుడు ఈ అంశాలను ప్రస్తావించడం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతుంది. అదేవిధంగా వివిధ బ్యాంకుల నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎంలో లోన్లు ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని పత్రికల్లో వస్తున్నాయని మేము చదివినాం అని ఓరల్గా చెప్పడమే కాకుండా సంబంధిత శాఖ మంత్రి జలశక్తి మంత్రి గారికి లేఖ రాయడం కూడా జరిగింది అధికారికంగా ఈ వివరాలన్నీ పెట్టి. జలశక్తి మంత్రి గారు కూడా మాకు వెనక్కి స్పష్టంగా లేఖ రాసిండు. ఇంతవరకు వాళ్ళు మాకు ప్రాజెక్టు రిపోర్టే ఇవ్వలేదు. ప్రాజెక్టు రిపోర్టు మీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అనుమతి ఇచ్చే సమస్యనే లేదు. ఏ రకంగా కూడా ఇంతవరకు మా దృష్టిలో లేదు. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సిఆర్ పాటిల్ గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎక్కడే నిర్లక్ష్యం వహించలేదు. ప్రభుత్వము, రాజ్యాంగబద్ధ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఫిర్యాదులు చేయడం, అధికారికంగా లేఖలు చేయడం, కలవడము, పోవడము, రావడము, అన్ని విషయాలను క్షుణ్ణంగా బాధ్యతాయుతంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. ఉన్న పలంగా హరీష్ రావు గారు బయటకు వచ్చేసి మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, మొత్తం నీళ్ళన్నీ తరలించుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగానే కూర్చున్నాడు అని బకెట్ల బురద తీసుకొని చల్లుకుంటే వెళ్తున్నాడు. అయ్యా, ఈ పాపానికి పునాది వేసింది మీ మామగారు. ఆ రోజు నువ్వు మంత్రి, నువ్వే ఆ సమావేశంలో ఉన్నావు. అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని శిక్షించాలి. ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. ఈ రోజు ఏదైతే గోదావరి బంకంచెర్ల ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినరో 2016లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకొని ప్రాజెక్టు డిపిఆర్లు అన్ని రెడీ చేసి పెద్దన్నగా సహకరిస్తాను చంద్రశేఖరరావు గారు చెప్పడమే కాకుండా గోదావరి జలాలను రాయలసీమకు సంబంధించిన కృష్ణా బేసిన్, పెన్నా బేసిన్ కు తరలించడం ద్వారా రాయలసీమను రతనాల సీమలుగా చేస్తా అని చెప్పిన తర్వాత బేసిన్లు లేవు, భేషజాలు లేవు. నాయకుడిగా ప్రజలను, మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న అణచివేతపై ప్రజలకు నిజం తెలియాల్సి ఉందనే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తన చుట్టూ ఉన్న నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలను జైలుకు పంపడమే విధిగా పెట్టుకుందని మండిపడ్డారు. కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది రపా రప రపా రప నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి?
మనది బాగా చూడండి అబ్బా, అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమి లే పాపం మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో ఏళ్ళ వయసు అయిన చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే భూస్థాపితం చేస్తాడట. ఆశ్చర్యం కలిగించే విషయాలు. 76 ఏళ్ళ వయసు ఆయన, 76 ఏళ్ళ వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట. ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాడంట. ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్, ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు, ఎప్పుడు భూస్థాపితం చేస్తామని. ఈయన అదిగో మొదలు పెట్టేశాను, చేస్తా ఉన్నాను, త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు. ఆశ్చర్యం. 76 ఏళ్ళ ముసలాయనైనా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు స్వామి? నేను పోతాను, కలుస్తాను, వస్తాను, వీళ్ళకేం సంబంధము? రైతుల దగ్గరికి పోయినాను, రైతులను కలిసినాను, రైతు సమస్యను లేవనెత్తినాను, ప్రెస్లో అడ్రస్ చేసినాను, రైతు సమస్యలనే లేవనెత్తినాను, రైతు సమస్యలే చెప్పినాను. ఎవరికి ఏం తప్పు జరిగింది? ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా నేను చేయాల్సిన ధర్మం నేను చేసినాం. లేకపోతే మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు, వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేయాలని అంటాడు. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు. ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల 2009 ఎమ్మెల్యే, 2012 ఎమ్మెల్యే, 2014 ఎమ్మెల్యే, 2019 ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే. 2024లో మొన్న ఒకసారి ఓడిపోయినాడు. ఆ కాన్స్టిట్యున్సీలో ఆజమాయిషీ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం. నా పక్కనే అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు, చంద్రబాబు నాయుడును వ్యతిరేకిస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదం లేకుండా నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కేబినెట్లో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కేబినెట్ ఆమోదం తీసుకుంటారని తాను బీజేపీ ఎంపీగా కాకుండా నాటి మంత్రిగా చెబుతున్నానని ఎంపీ ఈటెల స్పష్టం చేశారు. ఏ అంశం వచ్చినా, ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్ళకు రాజకీయ ప్రయోజనము, సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ అంశాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో
ముందు బాగాన నిలబదర్బాలలో మొదలుపెట్టిన భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి, SLBC శ్రీ దాన్ని గుర్తించి ఈ ప్రాజెక్ట్ ఆనాడు గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుబట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో అధికారంలో రాగానే యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో, ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకునని చెప్పి అనేక బస్తీలకు, అనేక పేదల బస్తీలకు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టుకున్న బస్తీలు కావచ్చు, 40-50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్ లో వెలిసిన కాలనీలు కావచ్చు, తాగునీటి సమస్యలతో, రోడ్ల సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు వాళ్లకు అండగా ఉండి ఆ సమస్యల పరిష్కారం కూడా చేసినాం. ఈ పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా రేపు ఎగ్జిబిషన్ రూపంలో ప్రతిదీ కూడా వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాం. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆ పార్టీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహితలోని 188, 332, 353, 427 సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. వాహనాలు ఆగిపోవడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడికి చేరుకొని కార్లు ఎందుకు ఆపారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అడ్డు చెప్పిన పోలీసులపైకి దూసుకెళ్లారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు +3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వందల మంది పోలీసుల్ని అక్కడ పెట్టారు సత్తెనపల్లి నియోజకవర్గంలో. SIలు 50 మంది అట, CIలు 20 మంది అట, DSPలు 8 మంది అట, ఎడిషనల్ SPలు 5 అంట. ఇంత బందోబస్తు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలా. అవునండి, నేను తెలియగడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి హోంమంత్రి అనిత గారు అంటారు కదా, ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని. మరి పులివెందుల ఎమ్మెల్యే సత్తెనపల్లి వెళ్తుంటే ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన దానికన్నా కూడా మెన్నును మీరు ఎందుకు డిప్లాయ్ చేశారు? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగినట్టు. పల్నాడులో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటనకు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజలు వాటిని అధిగమించి ప్రభంజనంలా జగన్ వెంట నిలిచారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులను ఉపయోగించి అనుమతులను నిరాకరించడం, జనం రాకుండా బారికేట్లను అడ్డుపెట్టి దౌర్జన్యం చేయించినా సరే జగన్ కోసం జనం పోటెత్తారని అన్నారు. కూటమి ఏడాది దుష్ట పాలనకు ఇవి ప్రజల నుంచి వస్తున్న హెచ్చరికలని గుర్తు చేశారు. ఏ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ప్రత్యర్థి వర్గాలను ప్రతిపక్ష పార్టీని ఏ రకంగా అనగదొక్కుతుందో ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఈ యొక్క గ్రామానికి పోయే మొట్టమొదటిసారి ఒక నాయకుడు రాను రాను రాజుగుర్రం ఏదో అయిందని చెప్పేటువంటి సామెతగా
దినదినం దిగజారేటువంటి పద్ధతి మీలో చూస్తున్నాం. దీనికి కారణం ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి మీరు విశ్లేషించుకోండి. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఇన్ని ఆంక్షల స్వయంగా ఎస్పీ కూర్చొని ఆ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాహనదారులకందరికీ కూడా మీ యొక్క వాహనం కనపడితే మీ అందరి వాహనం సీజ్ చేస్తామని చెప్పి భయపెట్టడం జరిగింది. అక్కడటువంటి లోకల్ లీడర్లకు అందరికీ కూడా ఆంక్షలు పెట్టి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని ఎక్కడన్నా కనబడితే అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా ఎస్పీ కూర్చొని ఎవరైనా ఈ సభలో పాల్గొంటే మేము చట్టపరంగా వాళ్ళకు తీసుకోవాల్సినటువంటి అనుమతి లేదు, ఎవరైనా అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్చల్ చేశారు. ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచే ముందు విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. ఈ సందర్భంగా నాపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం సిట్ అధికారులకు కూడా తెలుసు. ఇది మంచి పద్ధతి కాదు. నాకు నోటీస్ కూడా ఇవ్వలేదు. నిన్న సాయంత్రం ఎఫ్ఐఆర్ లో నా పేరు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నా అరెస్టు అక్రమమన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అన్యాయమైన అధర్మమైన తప్పుడు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ కారణం